హెడ్ డే ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. హలో అండి, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. ఇప్పుడు మీరే గూగుల్లో కానీ లేదా యూట్యూబ్లో బాగా సెర్చ్ చేసి ఉంటారు, ఇప్పుడు సమ్మర్ వస్తుందో లేకపోతే మీకు బీపీ వచ్చింది తగ్గడం ఎలా అని. మీరు అడిగిన క్వశ్చన్స్నే ఇప్పుడు నేను మేడంని అడగబోతున్నాను. దానికి మేడం సింపుల్గా మీరు చేయాల్సిన టిప్స్ చెప్పబోతున్నారు. మనతో పాటు ఎండి ఆయుర్వేదిక్ నాగలక్ష్మి మ్యామ్ ఉన్నారు. మేడం ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నానండి. మేడం, ఇప్పుడు డైరెక్ట్గా ఏంటంటే అందరూ ఎన్నో చిట్కాలు చూస్తున్నారు. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేయగానే బీపీ తగ్గడం ఎలా, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కన్నా యూట్యూబ్ దగ్గరికి వెళ్తున్నారు. కానీ ఇప్పుడు మమ్మల్ని కూడా డైరెక్ట్గా అడిగారు అనమాట. సో అందులో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. వాటికి ఒక్కొక్క టిప్, అంటే మేము రెగ్యులర్గా ఫాలో అవ్వాల్సిన టిప్స్ మీరు ఇస్తే మేము కొంచెం ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నిస్తాం. సరే మేడం, ముందుగా బీపీ తగ్గించే చిట్కాలు ఏంటి? జనరల్గా ఏంటంటే బీపీ మనకి కొంచెం ఏమంటారు, ఈ మధ్య చాలా మందికి యంగ్ ఏజ్లోనే బీపీ పెరుగుతూ ఉంటుంది. స్ట్రెస్ కాజ్ని తీసుకొని పక్కన పెట్టి మనకి స్లీప్ డిజార్డర్స్ అవి ఉంటాయి కదా, స్లీప్ గురించి మనము ప్రాపర్ స్లీప్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అది కాకుండా మనం ఇంట్లో ఏం చేసుకుంటే కొంత బెటర్గా ఉంటుంది అనుకున్నప్పుడు ఎథెరోస్క్లెరోసిస్కి మనము ఉప్పు తగ్గించుకొని తినడం ఇవన్నీ కామన్గా చెప్తారు. సైంధవ లవణం ఎక్కువ యూజ్ చేయడం అనేది ఒకటి. సెకండ్ థింగ్, మన ఇంట్లో వెల్లుల్లిపాయలు బాగా దొరుకుతాయి. సో వెల్లుల్లిపాయల్ని జనరల్గా మనకి ఆయుర్వేదంలో క్షీరపాకం చెప్తారు, లసూన క్షీరపాకం అంటారు అనమాట. సో వెల్లుల్లిపాయల్ని మనము నీడలో ఎండబెట్టేయాల్సి ఉంటుంది. ఎండబెట్టేసి దాన్ని పౌడర్ చేసుకొని అది మనం పాలలో వేసుకొని మరకపెట్టి తాగాల్సి ఉంటుంది. ఇది లసూన క్షీరపాకం. ఇది హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి కూడా బాగా వర్క్ చేస్తుంది. బీపీ విత్ హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇన్ జనరల్ బీపీ కంట్రోల్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పాలు తాగాలి అంటే నాకు కష్టం అవుతుంది మేడం, ఇంకేదైనా ఈజీగా చెప్పండి అంటే అన్నంలో పెట్టేసుకోండి. రైస్ ఉడికిచ్చేటప్పుడు దాంట్లోనే మీరు ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుంది అనగా దాంట్లో మీరు పాయ పెట్టేసుకోండి. ఒక కంప్లీట్ వెల్లుల్లిపాయ పెట్టేసుకుంటే కంప్లీట్ గా ఉడికిపోతుంది. సో దాన్ని మీరు యాజ్ ఇఫ్ మనకు ఉడికిపోయాక దాని ఘాట్ అంతా పోతుంది. దాని టేస్ట్ కూడా మీకు చాలా బాగుంటుంది, ఈజీగా ఎడిబుల్ గా ఉంటుంది, తినేయచ్చు, దాన్ని డైరెక్ట్ తినేయచ్చు. ఇప్పుడు గార్లిక్ బ్రెడ్స్ కూడా వస్తున్నాయి కదా, సో దాంట్లో మళ్ళీ చీజ్ ఉంటుంది కాబట్టి దట్స్ నాట్ హెల్దీ. సో మనం యూజ్ చేసుకున్నప్పుడు అలా తినేయచ్చు, ఏమీ అవ్వదు. దాన్ని మనం పేస్ట్ లాగా చేసుకొని బ్రెడ్ మీద అప్లై చేసుకొని తినేయచ్చు. యాజ్ ఇఫ్ లేకపోయినా సరే దాన్ని మనం అన్నంలో కలిపేసుకొని కూడా తినేయచ్చు. ఒకసారి దాన్ని ఉడికిచ్చాక దాని టేస్ట్ మారిపోతుంది, ఆ ఘాటు మీకు రాదు, ఇది టింజ్ కూడా మీకు అనిపించదు. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏమో అడిగారంటే బరువు తగ్గడానికి మార్గాలు. బరువు తగ్గడానికి మార్గాలు తినకుండా ఉండడమే మెయిన్ థింగ్. అది కాకుండా ఏం చేయాలి అంటే ముందు బరువు పెరగడానికి కారణాలు ఏంటో చూసుకోవాలి. స్లీప్ కూడా, ఎక్సెస్ స్లీప్ ఈస్ ఇండైరెక్ట్లీ ఫ్యాక్టర్ ఫర్ వెయిట్ గెయిన్ అని చెప్పచ్చు. మనం నైట్ తిని తొందరగా పడుకోవడం, తిన్న వెంటనే పడుకోవడం, ఇవన్నీ అందరూ చెప్తారు జనరల్ గా. ఇవి కారణాలు. సో ఆ కారణాలని మనకి తీసేసేయడానికి ట్రై చేయడం, వాటర్ ఎక్కువ తీసుకోవడం, ఇవన్నీ కూడా అందరూ చెప్పేది. ఇవి కాకుండా మనం ఏం చెప్పచ్చు ఆయుర్వేదంలో అంటే ఉలవలు. ఉలవలు ఈజ్ గుడ్ ఫ్యాట్ రెడ్యూసింగ్ ఏజెంట్ అనమాట. సో ఆ ఫ్యాట్ ని రెడ్యూస్ చేసి మంచి మజిల్ మాస్ గా టర్న్ చేస్తుంది. మీకు పాతకాలంలో మీరు వినే ఉంటారు, గుర్రాలకి ఉలవలు పెట్టేవాళ్ళు అప్పట్లో ఉడకబెట్టి. సో అది వేగంగా పరిగెట్టాలి అంటే మజిల్ మాస్ రావాలంటే దాని ఫ్యాట్ ఉంటే పరిగెట్టలేదు. సో మజిల్ మాస్ డెవలప్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. ఫ్యాట్ ని కూడా టర్న్ చేసి మంచి మజిల్ మాస్ గా టర్న్ చేసేది ఏది అంటే ఉలవలు. కాకపోతే దీనికి వేడి చేస్తుంది, వేడికి తగ్గట్టు మనం దానికి తగ్గట్టు మజ్జిగ యూజ్ చేసుకుంటూ ఉండాలి. సో అది యూజ్ చేసుకుంటే మీకు వెయిట్ మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా ఇందులో మనం చాలా రెగ్యులర్గా కామన్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇది విన్న తర్వాత మీరు తాగి తాగి చెడిపోయిన లివర్ మెరుగుపడాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు. ఓకే, తాగడం తగ్గించాలి ఫస్ట్ థింగ్. మీరు తాగిపోతే ఇంకా దానికి ఏం చేస్తాను. పాతకాలంలో మనకి ఏంటి అంటే కళ్ళు అనేది కూడా చాలా మంది తాగుతూ ఉంటారు. సో హెల్దీ డ్రింక్ అనేది మనం తాగడం మనకు అలవాటు అయ్యాక కొంచెం హెల్దీ బెటర్ అనుకొని ఆప్షన్స్ మార్చుకోండి. ఈ విస్కీ వీటికి, బీర్కి వీటికి అంటే కళ్ళు బెటర్ అనుకొని కొంచెం దానికి టర్న్ అవ్వండి ఫస్ట్. దాని తర్వాత దాన్ని కూడా తగ్గించుకోండి, డోస్ తగ్గించుకుంటా వెళ్ళండి. సో ముందు డీ అడిక్షనే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అయిపోయిన దాని గురించి మనం ఏం చేయాలి అంటే గలిజేరు.
లివర్ కి మనకి పునర్నవ అంటారు, గలిజేరు అంటారు. గలిజేరు ముక్క పాతకాలంలో దాన్ని పప్పు కూడా చేసుకునేవారు. ఓకే. ఎర్రగా గలిజేరు బయట ఉట్టిగా పెరుగుతుంది, చిన్నది ఇట్లా కాడ తీసుకొచ్చి అట్లా పడేసినా కూడా చెట్టు వచ్చేస్తుంది. అది మనకి ఈజీగా బయట కనపడుతూ ఉంటుంది, దొరుకుతుంది కూడా. కూరగాయలు అమ్మేటప్పుడు పాతకాలంలో ఆకుకూరలు గలిజేరు వేరు, దాన్ని పునర్నవ అంటారు. దాంట్లో 2 రకాలు ఉంటాయి, ఎర్ర గలిజేరు ఉంటుంది, తెల్ల గలిజేరు ఉంటుంది, 2 రకాలు ఉంటాయి. సో దానికి ఇంగ్లీష్ లో నేమ్ ఏమన్నా ఉందా మ్యామ్? అంటే మనం సెర్చ్ చేసి అది ఎలా ఉంటుందో మాకు ఇమేజ్ తెలియాలి అంటే మీరు చూసి గలిజేరు అని కొడితే వచ్చేస్తుంది. అండ్ దీని బొరేవియా డిఫ్యూజా అంటారు. సో వీటిలో ఈ టైప్స్ ఉంటాయని చెప్పే కదా, రెడ్ అండ్ వైట్. వైట్ ఈస్ చాలా మంచి వెరైటీ, రెడ్ కూడా యూజ్ చేయొచ్చు. సో 2 పప్పులో వేసేసుకోవచ్చు. ఆకుకూరలు ఎలా అయితే మనం యూజ్ చేస్తామో పప్పులో వేసేసుకోవచ్చు. సో అది యూజ్ చేసుకోండి. జనరల్గా పప్పు తింటే ఫాట్స్ అనుకోండి, అది ప్రాబ్లమ్స్ అంటారు. పాతకాలంలో యూజ్ చేసేవి చాలా ఇంగ్రీడియంట్స్ మనం పోపుల పెట్టలోంచి తీసేసాము. యాక్చువల్లీ వాము యూజ్ చేసుకుంటే ఇది తగ్గుతుంది. సో దానికి మనం ఈ గలిజేరుతో మీరు ఈవెన్ ఏమంటారు కర్రీస్లో కూడా చేసుకోవచ్చు. మీరు పాలక్ పన్నీర్ ఎలా చేసుకుంటామో అట్లాగా దీంతో కూడా చేసుకోవచ్చు, గలిజేరుతో కూడా. నెక్స్ట్ చుండ్రు సమస్య పోయి జుట్టు ఒత్తుగా పెరగాలంటే చుండ్రు సమస్యకి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయిల్ అప్లై చేయకపోవడం. డ్రై స్కాల్ప్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, థర్డ్ సోరియాసిస్. సో కారణం ఏంటి అనేది చూసుకోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ప్రతి చుండ్రు సేమ్ కాజ్ కాదు, ప్రతి చుండ్రుకి కాజ్ సేమ్ ఉండదు. సో ఆ చుండ్రు కాజ్ ఏంటి అనేది చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేస్తే సో అది విచ్ కైండ్ ఆఫ్ ఎటోపిక్ డర్మటైటిసా లేకపోతే సోరియాటిక్ డర్మటైటిసా, ఎట్లాంటి కైండ్ ఆఫ్ చుండ్రు ఉంది, డ్రై స్కాల్ప్ వల్లే వచ్చేస్తుందా అనేది మనం చూసుకుని దాన్ని బట్టి యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ జనరల్గా ఆయిల్ అప్లికేషన్ అనేది కంప్లీట్గా మానేశారు ఇప్పుడు. సో నైట్ టైమ్స్ ఆయిల్ అప్లై చేయడం, మార్నింగ్కి కొంచెం ఎక్కువసేపు ఉంచుకుంటే అది వాష్ చేసుకోవడం అలా ఉంటుంది. చుండ్రుకి బెస్ట్ ఆయిల్ అంటే దద్దూర పత్రాది తైలం అంటాం. దద్దూర పత్రాది తైలం. దద్దూర పత్రాది తైలం. ఇది మీకోసం రిపీట్ చేస్తున్నాం, దద్దూర పత్రాది తైలం. ఓకే. సో ఇది స్పెషల్లీ ఫర్ చుండ్రు గురించి చెప్తామన్నమాట. సో ఏ కైండ్ ఆఫ్ సోరియాటిక్ వల్ల వచ్చే డర్మటైటిస్ వల్ల వచ్చే ఏమంటారు చుండ్రు సమస్య కానీ, ఇన్ జనరల్గా వచ్చి డ్రై స్కాల్ప్ వాటికి వచ్చినా కానీ ఆయిల్ కూడా ఉంటుంది కాబట్టి రెండింటిని తగ్గిస్తుంది. ఇట్స్ బెస్ట్ రెమెడీ ఫర్ చుండ్రు సమస్య అనుకో. ఓకే. ఇంకా చివరిగా మనకి మోకాళ్ళలో గుజ్జు పెంచే చిట్కాలు. మోకాళ్ళలో గుజ్జు పెంచాలి అనుకుంటే జనరల్గా మనము అది ఏజ్ పెరగంగా మనకి వచ్చేస్తూ ఉంటుంది అండి. మనకి అది మనం కరగనీయకుండా చేసుకోవాలి. కానీ షల్లకి అవి కొన్ని డ్రగ్స్ ఉన్నాయి, దాని కాంబినేషన్స్ కొన్ని డ్రగ్స్ ఉన్నాయి అన్నమాట ఆయుర్వేదంలో. అది యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. న్యాచురల్గా పెరగాలి అంటే నల్లేరు చెట్టు దొరుకుతుంది. సో నల్లేరు చెట్టు వినే ఉంటారు, జాయింట్ లాగా బోన్ లాగే ఉంటుంది. మనకి బోన్ కి మధ్య జాయింట్ ఎలా ఉంటుందో నల్లేరు చెట్టు కూడా ఒక కొమ్మకి ఒక చిన్న కొమ్మకి మధ్యలో జాయింట్స్ ఉంటాయి. సో మనకి నేచరే మనకి ఏదన్నా సరే ఒక హింట్ ఇచ్చేస్తూ ఉంటుంది. లైక్ ఇప్పుడు ఏమంటారు, రెడ్ కలర్ లో ఉంది బ్లడ్ పడుతుంది, బీట్రూట్ తినండి బ్లడ్ వస్తుంది, అట్లా క్యారెట్ తినండి, క్యారెట్ కట్ చేస్తే ఐ షేప్ లో ఉంటుంది, మనకి కార్నియా షేప్ లో ఉంటుంది. సో అది అలా పనిచేస్తుంది. సో ఇట్లాంటివి కొన్ని హింట్స్ ఇస్తుంది. బ్రాహ్మీ లీవ్స్ ఉంటాయి, బ్రాహ్మీ లీవ్స్ మనకి హైడ్రోకోటైల్ ఉంటుంది, సరస్వతి ఆకు కూడా కొంచెం మనకి ఏంటంటే కొంచెం హార్ట్ షేప్ లో అట్లా ఉంటాయి అనమాట. సో అది హార్ట్ కి బ్రెయిన్ కి మంచిది. సో అలా ప్రతిదానికి ఒక హింట్ ఇస్తుంది మనకి. సో అలా చూసినప్పుడు ఈ నల్లేరు అనమాట, అది కూడా అంతే సన్నగా పొడుగ్గా జాయింట్ లాగా ఉంటుంది. ఒకదానికి ఇట్లా జాయింట్స్ ఉంటాయి నల్లేరు చెట్టుకి. అది మీరు చూస్తే బాగా తెలిసిపోతుంది. అది మీకు మీ గుజ్జును పెంచడానికి బాగా వర్క్ చేస్తుంది. దాంతో పచ్చడి చేసుకోవచ్చు. పైన స్కిన్ అది ఎడ్జెస్ అది తీసేసి బీరకాయ లాగా కొంచెం పైన స్క్రేప్ చేసేసి దాన్ని యూజ్ చేసుకొని పచ్చడి చేసుకోవచ్చు. దాన్ని టమాటాలు ఉల్లిపాయలు వేసుకొని మనం కర్రీ చేసుకోవచ్చు. ఇది వల్ల నేచురల్ గా మీకు గుజ్జు పెరగడానికి అవకాశం ఉంది. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చూసారు కదా, మీరు అడిగిన క్వశ్చన్స్ కి మేడం మంచి టిప్స్ అయితే చెప్పేశారు. మరి నెక్స్ట్ ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.